నవ్వి అర్థమేమిటో? అదృష్ట దేవత అనురాగ దేవత దగ్గరైంది కదా. ప్రతాప్, దుర్మార్గుడా, మా పద్మపై చేస్తావా? ప్రతాప్, విజయ్కి ఏమైనా అవకాశం జరిగిందనుకో నిన్నేం చేస్తారో నాకే తెలియదు. ఈ కత్తి నీ గుండెలు తెలుస్తా. ఏమిటి నువ్వు అనేది? ఆయన ఎవరు? నాకు కాబోయే భర్త. పద్మ, ఏమిటి నువ్వు అంటున్నది? అవును, నేను విజయ్ ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. మరి నాతో ఎందుకు పెళ్లికి ఒప్పుకున్నావు? అది నా నిర్ణయం కాదు, మా అన్నయ్య నిర్ణయం. విధి నన్ను విజయ్ దగ్గరికి చేర్చింది. పద్మ, ప్రతాప్, నా మీద ఆశ పెంచుకోకు. నువ్వు మరో మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకో. నా హృదయంలో ఉన్న స్థానం నీదే పద్మ, నీదే. నా హృదయంలో స్థానం నా విజయ్ది. నా మనసులో నీకు ఇస్తున్న స్థానం నీకు మరి ఎవరికి ఇవ్వలేదు. నా మనసులో ఉన్న విజయ్ స్థానం నేను మరొకరికి ఇవ్వలేను. అంతేనా? అంతే. నేను నీకు ఆనాడే చెప్పాను, నువ్వంటే నాకు ఇష్టం లేదని. నేను దానికి ముందు కూడా ఎవరిని ఇష్టపడలేదు. ఆ దేవుడు నాకు నా విజయ్కి రాసి పెట్టాడు, అందుకే ఇద్దరం ఒకటయ్యాము. పద్మ, 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 రోజుకొక మెట్టు చొప్పున ఎన్నాళ్ళు నిర్మించుకున్న ఈ గాలి మేడలు ఈనాటితో కూల్చేశావు పద్మ, కూల్చేశావు. తుంచి పారేశావు పద్మ, పారేశావు. నా మీద ప్రేమ పెంచుకున్నది నువ్వు, అది నీ తప్పు. అవును పద్మ, నువ్వన్నది అక్షరాల నిజం. నిన్ను ప్రేమించే గాని నీ చేత ప్రేమించబడలేకపోవటం నా దురదృష్టం. కావచ్చు. ఈ అన్నయ్యకి ఏం సమాధానం చెప్తావు? నా అభిప్రాయానికి, నా నిర్ణయానికి మా అన్నయ్య ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాడు. నువ్వు ఆనాడే తాంబూలాలు పుచ్చుకొని ఉంటే దైవం నన్ను విజయని కలిపినాక తాంబూలాలతో పనేముంది? నా మీద మనసు లేడు నిన్ను పెళ్లి చేసుకోవటం నా దురదృష్టం. సుఖశాంతులు లభించు. అశాంతితో కాపురం చేయడం కన్నా ఆత్మహత్య చేసుకోవటం మేలు, చేసుకోవటం మేలు. నిన్ను నేను మనసారా ప్రేమించాను కాబట్టి నీ సుఖాన్ని కోరుతున్నాను. నీ ఆనందమే నా ఆనందం. నీ కోసం నా ప్రేమని త్యాగాన్ని చేశాను. ప్రేమ స్వార్థం కాదు పద్మ, అది త్యాగాన్నే కోరుతుంది. స్వార్థాన్ని కోరే ప్రేమ ప్రేమే కాదు. వ్యామోహం. విజయ్, ఆశించిన మందారమాలని ఎగిరేసిపోకున్నా కాకిగా నిన్ను భావించి తొందరపాటులో ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను క్షమించు. మిత్రమా, తొందరపాటు మనిషికి సహజ గుణం. పశ్చాత్తాపమే దానికి విరుగుడు. ఏమో అనుకున్నాను. అందసందాలు, ఉత్తమ గుణగణాలు గల నిన్ను కోరుకోవటం ఆత్మ అదృష్టం. మీ ఇద్దరు
చేయటం నా అదృష్టం. చూశావా విజయ్, వద్దను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను సంతోషపడుతుంది. పద్మ నాకు ఆ కష్టం లేకుండా చేసింది. ప్రతాప్, నేను చాలా బాధపడ్డాను, నన్ను క్షమించు. అదే మాట. ఈనాటి నాకు మనోభావం నీకు అర్థమైందా పద్మ? నా మనోవేదనకు కారణం నువ్వు కాదు, నేనే పద్మ, నేనే. వస్తాను పద్మ, వస్తాను విజయ్, వస్తాను. మీకేమన్నా దెబ్బలు తగిలాయా? పర్వాలేదు పద్మ, జీవితంలో ఇలాంటి చాలా జరుగుతూ ఉంటాయి. సారీ విజయ్, ఇదంతా నా మూలంగానే జరిగింది. వస్తాను పద్మ. మళ్ళీ ఎప్పుడు వస్తావు? నువ్వు మనసులో తలుచుకోగానే తిరుగు టపాలని ముందుంటాను పద్మ. సరే, మా అన్నయ్య రాగానే కబురు పెడతాను. పద్మ, అన్నయ్య, అన్నయ్య, ఏమిటి ఘోరం అన్నయ్య? అన్నయ్య, పద్మ, ఊరుకో అమ్మా, ఊరుకో. ఏమిటన్నయ్య ఈ ఘోరం? ఆ సంగ్రామ్ సింగ్ నాకు ఇచ్చిన బహుమానం అమ్మా. అన్నయ్య, పద్మ, ఊరుకో అమ్మా, ఊరుకో. యుగంధర్, ఎలా జరిగింది ఈ ఘోరం? ప్రతాప్, చూశావా ప్రతాప్, సమాజంలో ధర్మం న్యాయం నశించిపోయాయి. శాంతి స్థాపనకు కంకణం కట్టుకున్న నా రెండు చేతులు తెగిపోయాయి. నేను నమ్మిన న్యాయం ధర్మం నన్ను రక్షించలేకపోయాయి. యుగంధర్, యుగంధర్, ఎలా జరిగింది ఈ ఘోరం? నా దురదృష్టం వల్ల. దీనికి కారకులు ఎవరు? వాడే 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 ఆ నరరూప రాక్షసుడు సంగ్రామ్ సింగ్. వాడా వాడా ఆ నరరూప రాక్షసుడు సంగ్రామ్ సింగ్. వాణ్ణి ప్రాణాలతో వదలను. నా శరీరంలో శక్తి ఉన్నంత వరకు, ఆ ప్రజాదోహిని రూపమాపే వరకు వదిలిపెట్టను. మన ప్రాంత ప్రజలకు వాడి బెరుదు లేకుండా చేస్తాను. వాడ రక్త బిందులు ఈ నుంచి చిందించే వరకు నేను నిద్రపోను. వాణ్ణి ఈ భూమి మీదనే లేకుండా చేస్తాను. పద్మ, అవునమ్మా, అవుటి వాణ్ణి శక్తివంతమైన నా హస్తాలు పోగొట్టుకున్న దౌర్భాగ్యుణ్ణి సజీవంగా బతకాల్సిన జీవశనాన్ని ఆ నరరూప రాక్షసుడు ఎదిరించలేక అసహాయన్నమ్మా, అసహాయం. బాధపడకు యుగంధర్. ఆ దుష్టుడు నాకు మిగిలించింది బాధేగా ప్రతాప్, బాధే. ఆ కిరాతకుడు నా చేతులు నరికి సీమల దూరని చిట్టడివిలో, కాకుల దూరని కారడివిలో, జనసంచారం లేని భయంకరమైన అడవిలో ఒంటరి వాణ్ణి చేశాడు. ఎలాగో అలాగా ఇక్కడికి చేరుకున్నాను. లేదు,
చేరుకోలేదు. వాడి మృత్యువే ఇక్కడికి చేరుకోలా చేసింది. అన్నయ్య మేము నీకు సహాయం చేస్తాం. మీ సహాయ సహకారాలు నాకు అక్కర్లేదు. యుగంధర్, నాకు కావాల్సింది మీరు కాదు, నాకు కావాల్సింది ఎవరు? ఆ సంగ్రామ్ సింగ్ ని బగబగ మండి అగ్నిగోళలో సజీవంగా దానం చేయగల నిప్పు రవ్వలు నాకు కావాలి. వాణి అగ్నిజ్వాలలతో సజీవంగా దహనం చేయగల అప్పగించే నిప్పు రవ్వలు నాకు కావాలి. అంత ఆవేశం ఎందుకన్నయ్య? నా ప్రతీకారానికి ప్రతిరూపమైన ఈ ఆయేశం అమ్మా. యుగంధర్, ప్రతాప్ ఎల్లు వాడవాడలా గాలించి నా ప్రతీకారానికి ప్రతిరూపమైన ఆ సంగ్రామ్ సింగ్ ని తెచ్చి నా ముందుంచు. ఆ నిప్పు రవ్వలు తెచ్చి నా ముందుంచు. వాడు అంతవించే వరకు నాకు శాంతి లేదు, ప్రశాంతి లేదు. శాంతించు యుగంధర్. నీ మాట మన్నించి నీ ఆశయ సాధన కోసం నిప్పు రవ్వలు ఉన్నారు. ఖచ్చితంగా నిప్పు రవ్వలు ఉన్నారు. ఉన్నారా? చెప్పు ప్రతాప్, ఎక్కడో ఎక్కడున్నారా నిప్పు రవ్వలు? ఇక్కడే. ఎవరును? సరికొత్త స్వరూపం. ఎవరును? నీ మనోశాంతికి, ఆశయ సిద్ధికి, ఆ సంగ్రామ్ సింగ్ మృత్యువుకు అవతరించిన నిప్పు రవ్వను. నిప్పు రవ్వలు. నీ పేరు? మై నేమ్ ఇస్ విజయ్. నీ పేరులోనే ఉంది విజయ్ సింహం. విజయ్, సంగ్రామ్ సింగ్ ని ఒంటరిగా ఎదిరించగలవా? ఎదిరించడమే కాదు, వాడి శవాన్ని తెచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాను. నీ శక్తి సాలదేమో. నా శక్తిని జతపరుస్తాను. ప్రతాప్, విజయ్ ప్రతాపులు నీకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం చేయటానికి అవతరించిన నిప్పు రవ్వలు ఉన్నారు. నిప్పు రవ్వలు. నిప్పు రవ్వలు. నిప్పు రవ్వలు. రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. అదే మా ధ్యేయం. వాడి శిరస్సు ఖండించి